पैसा बेटकर पैसा क्या पैसा 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 अरे गुंडूर बाम दीरा వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమండి రౌడీ విధులండి వచ్చేస్తున్నారండి. ఏమండి పోయిన నెల దగ్గర డబ్బులు లేవండి, ఈ నెల ఇస్తానని చెప్పి లౌకికంగా తప్పించుకున్నారండి. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి నన్ను ఎత్తుకుపోతానండి. వదిలిపోతుంది బయలుదేరు. అయ్యో అలా అంటే ఎలాగండి? మనం తెలుగు వాళ్ళం కదండి, మన తెలుగు సత్తా ఏంటో చూపిద్దామండి. ఏం అక్కర్లేదండి. ఏమండి ప్లీజ్. వాళ్ళు వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేస్తున్నారండి. ఏమండి ఇందాక మీకు కోపం వచ్చింది కదా, ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపించారనుకోండి దెబ్బకి పారిపోతారండి. ప్లీజ్ అండి. రౌడీ మమ్మల్ని వసూలు చేయడానికి వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేసారండి, వెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. హీరో ఇక్కడ తిన్న గుంటూరు బాంబుల పౌరుషం అక్కడ పనిచేస్తుందిరా బాబు రామకృష్ణ. తెలుగోడి పౌరుషం బెంగాలీ రౌడీలో చూపించు. ఇదేంట్రా మనోడు ఇరగదీస్తాడనుకుంటే రన్అట్ అయ్యాడు. రే తప్పుకుందాం పదా. అయ్యో పిచ్ అదిరింది. ఈడెన్ గార్డెన్ లెవెల్లో ఉంది. పిచ్ बहुत अच्छा है. अब खेलेंगे खेल. आजा. मुन्ना बहुत शुक्रिया भाई साहब.
जिंदाबाद जिंदाबाद బాబు, ఇక్కడున్న కార్మికులం ఉద్యోగస్తులం ఈ రౌడీలతో చాలా బాధలు పడుతున్నాం. తెలుగువాడి వాడేమిటో చూపించాం. তুমি আমার বাড়িতে এসে থাকো, থাকা খাওয়ার কোনো খরচা লাগবে না। నువ్వు ఉండవయ్యా. నువ్వు ఎవరింట్లో ఉండక్కర్లేదు రామకృష్ణ. మా ఇంట్లో ఉండు. నో రెంట్, ఫ్రీ ఫుడ్, డబుల్ కార్డ్ బెడ్. నేను అప్స్టైర్ మీద ఫ్రీగా నాకు ఎందుకండి? అరే, డబ్బు మీ దగ్గర వాసు, ఉంచండి. నీ ప్రతాపం చూసి బెదిరిపోయి అమ్మాయి ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగో తాళం చెవి. ఏంటి సుబ్బాయమ్మ గారు? నా పేరు అదేం కాదు. ఓకే ఓకే ఓకే, పేర్లే ఉంది కానీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అభ్యంతరం అయితే చెప్పక్కర్లేదు. అసలే మహానగరం, పైగా లౌక్యం బాగా తెలిసిన దానివి, అందులోనూ చూడ్డానికి ఎర్రగా బుర్రగా హైబ్రిడ్ టమోటో పండ్లా ఉన్నావు. ఎవరికైనా ఒంటరిగా దొరికావనుకో, లట్టుకుని నోట్లో వేసుకుని కసుక్కుని కొరికేస్తాడు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఒకే రూమ్లో అడ్జస్ట్ అయిపోదాం అని నేను చస్తే అడగను. వస్తే బాగుంటుంది. నాకు మీతో రావటం అసలు ఇష్టం లేదు, కానీ వస్తాను. भैया तुमने मेरा बेटा का जान बचाया। ये पायस खाओ। आओ बस 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 बहन जी. दादा ये रसगुल्ला खाओ। మీ బెంగాలీ వంటకాలు చాలు కానీ వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే బహన్ జీ, థ్యాంక్ యూ. ఇదిగో గుడ్ నైట్. మీకోసం చేపల పులుసు తయారు చేశాను, తినండి. ఓ చాలు చాలు. అది సరే, వీడందరూ నన్ను దాదా దాదా అంటున్నారు. ఇందాక నేను ఫైట్ చేశాను, అది దాని తాలూకు ఎఫెక్టా? అదేం కాదు. దాదా అంటే బెంగాలీలో అన్న అని అర్థం. ఓహో, నేను దాదానే. నన్ను అందరూ అలాగే పిలుస్తారు. నీ పేరు చెప్పుకొని బెంగాలీ ఫుడ్డే కాకుండా అచ్చమైన ఆంధ్ర ఫుడ్ కూడా తినేసాం. వస్తావు నాయనా. మంచిది. అమ్మా, నువ్వేమో మంచి పలకబారిన బంగినపల్లి మామిడి పండులో ఉన్నావు. తనేమో మంచి పదును మీద ఉన్న షాకులో ఉన్నాడు. అట్ ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పెద్దోండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు. అబ్బా, వంటలు చాలా బాగున్నాయి. అన్నం తిన్న తర్వాత నాకు మంచి పండు తినటం అలవాటు. ఇంట్లో మామిడి పండు ఏమైనా ఉందా? చాకు నా బ్యాగ్లో ఉంది. పద్మావతి, బయట ఇంత సరిగా ఉంటే ఇక్కడెందుకు పడుకోవడం? నువ్వు లోపలే పడుకోవచ్చుగా, తప్పేంటి? ఈ పడక నా కోసం కాదు, తమరి కోసం. గుడ్ నైట్. మామిడి పండు కావాలా? నాకు అలవాట్లేదు. మంచి బంగినపల్లి మామిడి పండు షాకు. bombs on Baghdad, but never face to face. I don't know what the big deal is. మహేంద్ర గారు ఎక్కడున్నారు? మహేంద్ర గారు ఊర్లో ఉన్నారా? లేరు. ఎక్కడున్నారు? నీకు తెలియదే ఉంది. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఆ రామకృష్ణ కలకత్తాలోనే ఉన్నాడు. ఏమిటి? అవును, రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు. సూర్య, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? రామకృష్ణ ఏమిటి ఇక్కడ ఉంటావు ఏమిటి? నా కళ్ళతో చూశాను. చూడడమే కాదు, అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే తప్పించుకుని వచ్చాను. ఆయన ఢిల్లీలో ఉన్నారు. నేను మాట్లాడొస్తాను, నువ్వు ఉండు. ఆ రామకృష్ణ బతకడానికి వీల్లేదు, దారుణంగా చావాలి.
ప్లాన్ చేసుకో. आजा दादा आजा आजा రామకృష్ణ వాసు బాస్ ఎంతమంది వెళ్ళిపోయిందయ్యా బాబు రామకృష్ణ ఎలాగండి ఆయన
రామకృష్ణ